పోలాండ్ దేశం ఒక వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఇద్దరు పిల్లలున్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తూ చాలా వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. పాలిష్ ప్రెసిడెంట్ కెరోల్ నౌరాకీ ఈ దిశగా ఆగస్టులో ఈ చట్టాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇది చట్ట రూపంలోకి వచ్చేసింది అనమాట. 2026 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంట. పోలాండ్ లో ఎవరైతే 32,973 యూరోల కంటే అంటే వాళ్ళ కరెన్సీ స్వాటీలో 1,40,000 కంటే తక్కువ సంపాదిస్తే గనక వాళ్ళకి జీరో ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే. ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా ఫ్యామిలీస్ కుటుంబాన్ని సపోర్ట్ చేయడం కోసం, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉండటం కోసం, అంతేకాదు ఎకనమిక్ యాక్టివిటీ వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు ఏ మాత్రం కొదలేకుండా చూసుకోవడం కోసం, దాంతోపాటు వాళ్ళ చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం, దాంతోపాటు కన్సంప్షన్ కావచ్చు, అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్, ఫ్యామిలీ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ అక్కడ భావించింది. సాధారణంగా మన దేశంలో, భారతదేశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఖర్చులు ఏంటి, ఏమి చూడకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఫాలో అవుతాం. యాజ్ యూ ఎర్న్ మోర్ యూ హ్యావ్ టు పే మోర్. నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటే ట్యాక్స్ స్లాబ్ కూడా పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ పిల్లలు ఎంతమంది, వాళ్ళ అవసరాలు ఏంటి చూడరు.